రేపు నిరుద్యోగుల నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. హైకోర్టు చెప్పినట్లుగా నాగోల్లో సభ నిర్వహించడానికి తాము సిద్ధంగా లేమన్నారు. అక్కడ కనీస సౌకర్యాలు లేనందున సభ నిర్వహించలేమన్నారు. అందుకే నిరసన తెలిపే హక్కును వినియోగించుకుంటామని అంటున్నారు కోదండరాం. రేపటి ప్రోగ్రాము మేము ముందే అనుకున్నట్టుగా ఖచ్చితంగా మా నిరసన ర్యాలీని మేము నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా గొంతు వినిపించేటువంటి హక్కు మాకుంది. మేము చాలా సూటిగా మేము చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమానికి ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. ఎక్కడ అడ్డుకున్నా మీరు అక్కడ దీక్ష చేసి శాంతియుతంగా మీ నిరసనను తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. హైదరాబాదులో శాంతి భద్రతలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీటింగుకు మాత్రం అనుమతిస్తామని చెప్పి పోలీసులు అన్నారు. హైదరాబాద్లో మీటింగ్ అంటే అర్థమైంది, హైదరాబాద్ నగరం నడుమధ్యలో అనుమతి కదా. ఆ అనుమతి ఎక్కడ ఇవ్వాలి? మీకు అది సాధ్యం కాదనుకుంటే నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఇవ్వచ్చు కదా. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఇది మొదటి సభ, ఇది ఆఖరి సభ అవుతుందా? ఇదివరకు సభలు కాలేదా నిజాం కాలేజ్లో? నిజాం కాలేజీ పోనీ గ్రౌండ్ అందుబాటులో లేదా? ఉన్నది కదా.